వకీల్ సాబ్ మూవీలో ఒక డైలాగ్ నాకు అందుకే బాగా నచ్చుతుంది మేడం. ఆయన ఒక ఒక పాయింట్లో అంటారు, ఈవెన్ గోడ మీద ఉన్న వాల్ క్లాక్ ఒక అమ్మాయి క్యారెక్టర్ని జడ్జి చేస్తుంది అంటారు. ఓ మై గాడ్. మన ఇంట్లో ఉండే గోడ గడియారంలోని చిన్న ముళ్ళు కూడా అమ్మాయి క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది. అది సినిమా డైలాగ్ కాదు మేడం, అది వాస్తవం. ఇప్పుడు రమణ మహర్షి అంటారు మేడం, మాటలు మారణాయుధాలు అంటారు. అవును. ఎలా అనిపించిందంటే ఒక వాల్ క్లాక్ ఒక అమ్మాయి క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది. చూడండి మేడం, దానిలో ఎంత అర్థం ఉందో చూడండి. మీరు 12 దాటాక ఇంటికి వెళ్ళండి. అవును. 12 దాటాక మనం వెళ్ళగలమా ఇంటికి? అవునవును. మనము ఈవినింగ్ 6కి వెళ్ళినప్పుడు కొట్టే అంత డోరు అంత ఇది క్లారిటీగా మనం కొట్టగలమా, అంత గేట్ తీయగలమా? మనం ఏంటనేది మనకు తెలుసు. బట్ డిసైడ్ చేయడానికి జడ్జి చేయడానికి ప్రపంచం రెడీగా ఉంటుంది. కానీ ఒక అమ్మాయి ఎన్ని కష్టాలు పడుతుందో, ఒక అమ్మాయి ఒక పని చేసింది అంటే ఈవెన్ ప్రాస్టిట్యూషన్ అయినా కావచ్చు మేడం, ఆ అమ్మాయి ఏ పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది, ఎవ్వరూ కూడా ప్రాస్టిట్యూషన్ చేయాలని అనుకోరు. ఎగ్జాక్ట్లీ. అందరు గౌరవంగా మంచి మంచి ఆఫీసుల్లో మంచిగా రెడీ అయ్యి మంచి జాబ్స్ చేసుకోవాలి, గౌరవంగా బతకాలని ఆడపిల్ల అయినా అనుకుంటుంది. కానీ కొన్ని పరిస్థితులు వాళ్ళని అందులోకి నెడతాయి, అవి మనకు తెలియదు. బట్ జడ్జి చేయడానికి ముందుకు వచ్చేస్తాం. అబ్సల్యూట్లీ అండి. కాబట్టి నేను ఒక్కటే అనుకుంటాను మేడం, ఎప్పుడు కూడా ఒకరి కామెంట్ని తీసుకోవద్దు. కామెంట్ అనేది మేడం అది దేనికి రిలేటెడ్ అయి ఉంటుంది. ఇప్పుడు మీరు నన్ను ఒక కామెంట్ చేశారంటే అది నాకు సంబంధించింది కాదు, మీ వ్యక్తిగతం ఏంటో, మీ వ్యక్తిత్వం ఏంటో. అభిప్రాయం కూడా కాదు మేడం, మీరు చేసే కామెంట్ మీ వ్యక్తిత్వానికి సంబంధించింది. ఆ కామెంట్ని బట్టి మీ మెంటాలిటీ ఏంటో నాకు అర్థమవుతుంది. అర్థమైంది. మీరు ఎంత సంస్కారవంతులో నాకు అర్థమవుతుంది. కరెక్ట్. మీరు అనేస్తే నేను ఎలా అయిపోతాను? అబ్సల్యూట్లీ. కానీ మనం ఏం చేస్తున్నాం, దాన్ని క్యారీ చేస్తున్నాం. 10 మంది అన్న 10 మాటలు తీసుకుని మనం క్యారీ చేస్తున్నాం. మనం ముందుకు 10 పరుగులు వేసుకుని ఎలా వెళ్ళగలం మేడం? మా నాన్నగారిని మేడం కన్నెత్తి కళ్ళలోకి చూసే ధైర్యం కూడా మాకు లేదు. ఎందుకంటే కోపానికి ఒక ప్రతిరూపం ఇస్తే మా నాన్నగారు. సూపర్. అసలు కళ్ళలో కళ్ళు పెట్టి చూడడం అంటే కూడా మాకు చేత కాదు. అవును. అలాంటిది మా మదర్ని అన్ని సంవత్సరాలు మా నాన్నగారు అలా దూరం చేసినా కూడా, మా అమ్మని నన్ను కూడా ఇదేంటనగా ఇలా చేసావేంటి అని అడిగే ధైర్యం కూడా లేదు. దాన్ని మేము అనుభవించడమే. ఆ పాట అయిపోయింది. ఈ పాటలో నేనేం చెప్తానంటే, ఒక తండ్రిని కూడా ఎదిరించలేనంత ఒబిడియన్స్ ఉన్న పిల్లగా నేను చెప్పుకున్నాను. అది ఒక పాట మేడం, తీసేయండి. అది మనకే ఉందండి. ఇప్పుడు వాళ్ళు సెకండ్ పాట చెప్తా వినండి. మా అమ్మగారు ఎప్పుడైతే నా కళ్ళ ముందు అలా బెడ్ మీద చనిపోయారో నేను చూశానో, ఆ క్షణం నేను చేసిన పని మా నాన్నగారిని లాగి పెట్టి చెంపదెబ్బ కొట్టాను నేను. ఎందుకు? లోపల మనం సర్ప్రైజ్ చేసుకున్నది ఈ వల్ల, ఈ మా నాన్నగారి కోపం వల్లే కదా ఇంత లాస్ అయ్యాను. ఎందుకు అమ్మ ఎలా కాలం చేశారు? యాక్చువల్లీ వాట్ వాస్ ద రీజన్? డిప్రెషన్ మేడం. నేనంటే చాలా ప్రేమ. డిప్రెషన్ వల్ల డయాబెటిక్ ఎంటర్ అయ్యి 2 కిడ్నీస్ ఫెయిల్ అయిపోయాను. ఈ విషయాలు ఏవి కూడా నాకు తెలియనివ్వలేదు. దానికి నాన్నగారు కారణం అని మీ ఉద్దేశమా? నాన్నగారికి మా హస్బెండ్కి వచ్చిన ఈగో ప్రాబ్లం వల్ల మా ఇద్దరిని. సో అప్పుడు మరి నాన్నగారు నేను కొట్టేశాను. ఆ టైంలో మా హస్బెండ్ ఉంటే ఆయన కూడా కొట్టేదాన్నేమో. అంటే ఏంటంటే ఆ బాధ. నాన్నగారు ఏమన్నారు ఎందుకు అంత పెద్ద పని చేస్తే? మీరు ఇప్పుడు కోల్పోయాను, ఎవరు తెచ్చిస్తారు మేడం? ఆ రోజు మీ పెద్దరికాన్ని గౌరవించి నేను తలొగ్గి ఉన్నాను, బతికే ఉంది అప్పుడు. మరి ఇప్పుడు ఎవరు తెచ్చిస్తారు? ఇప్పుడు ఈ లోటు నాకు ఎవరు పొడుస్తారు? అంటే నాన్న స్టూల్ మీద కూర్చున్నారు, కింద పడిపోయారు మేడం. మీరే బాగుండుంటే అమ్మని ఇంకా కొంతకాలం బతికించుకోగలను అనే ఒక్క మేజర్ ఎమోషన్ మీ ఉద్దేశం? అమ్మని నేను చనిపోయిన స్థితిలో నేను రావడం ఏంటి మేడం? నేను ఆ 9 సంవత్సరాలు వెళ్తూ పోతూ ఉంటే అమ్మ చనిపోయే వాళ్ళ ఆ ప్రేమ నేను చూసుకునేదాన్ని కదా మ్యాక్సిమం. ట్రూ. అంటే నాన్న ఒకటే అన్నారు, ఏంటమ్మా అన్నారు. షాక్ అయిపోయి ఆయన, నీ వల్ల ఇదంతా జరిగింది, నువ్వు దూరం పెట్టకపోతే ఆ 9 సంవత్సరాల అమ్మ ప్రేమకి నేను దూరం అయ్యేదాన్ని కాదు కదా. అదే అంటున్నాను, యూ లాస్ట్ యువర్ మామ్ జస్ట్ బికాస్ ఆఫ్ దట్. వాట్ వాస్ ద రీజన్ బిహైండ్ ఆఫ్ ఇండియా? మీరు మాత్రం తండ్రిని కొట్టాలనే పాయింట్ లో ఆలోచించకండి, ఎందుకంటే ఇక్కడ సిచ్యువేషన్ వేరే. ఇది ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. అది కాదు నేను చెప్పేది. ఏంటంటే 2 సందర్భాల్లో అక్కడ ఒబిడియన్స్ గా ఉన్నామని నేనే, 9 ఏళ్ళు సఫర్ అయిన దాన్ని నేనే, ఎదిరించి నాన్నగారిని ఒక మాట ఎందుకు చేశారండి అనలేని అమ్మాయిని నేనే, ఇక్కడ నాన్నగారిని కొట్టింది నేనే. ఎందుకంటే భావోద్వేగం ఒక సిచ్యువేషన్ అనేది మనల్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటే ఇంపల్సివ్గా కొన్ని జరిగిపోతాయి. అది మన ప్రమేయం ఉండదు మేడం, కానీ మనం గుర్తిస్తాం తర్వాత డెఫినెట్గా. అది అలా జరగాలని ఉంది అంతే, విధి నిర్ణయం, దాన్ని మనం మార్చలేము అనేది తెలుస్తుంది మనకి, నెక్స్ట్ మినిట్లో తెలుస్తుంది. కానీ ఆ క్షణం భావోద్వేగానికి గురైపోతాం, ఎందుకంటే ఒక మేజర్ లాస్ అనేది జరిగినప్పుడు.
అవును, కానీ నిజానికి ఇప్పుడు మీ విషయం పక్కన పెడితే ఇన్ జనరల్గా కూడా ఒక పీక్ స్టేజ్లో కొన్ని ఎమోషన్స్ ప్రతి మనిషి జీవితంలోనూ ఆన్ అండ్ ఆఫ్ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఆ ఇంపల్సివ్నెస్ని ఈవెన్ పాల్పిటేషన్స్ కూడా వచ్చేస్తాయి ఆ టైంలో. అంత ఈవెన్ హార్ట్ బీట్ కానీ బ్రీతింగ్ కానీ ఏది కంట్రోల్ అవ్వని స్థాయి కూడా నేను నా జీవితంలో నేను చూశాను, ఫ్రెండ్స్ జీవితాల్లో కూడా చూశాను. అంటే టోటలీ డిజాస్టర్స్ ఎస్ మ్యామ్. వితౌట్ ఎనీ అవర్ నాలెడ్జ్. అసలు మనకు ఇది జరుగుతుంది మన ప్రమేయం కూడా ఉండదు. మన ప్రమేయం ఉండదు అసలు. ఏంటి ఇంత పెద్ద జరిగిపోయింది ఏంటి, ఇందులో నా మిస్టేక్ ఏంటని చూసుకుంటే ఏమీ ఉండదు అందులో. అలాంటి సిచ్యువేషన్స్ అప్పుడు నిజంగా ఆ ఇంపల్సివ్నెస్ని, ఆ కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటారు మీరు? అది కంట్రోల్ చేసుకోవడం అంటే మేడం ఫస్ట్ మనకి మనం సెల్ఫ్ చేసుకునే దానికన్నా కాలమే సమాధానం చెప్తుంది అనేదే మనం కొంత టైం, బట్ వీ హ్యావ్ టు గివ్ టైం టు టైం. కానీ నిజానికి అంత కోపంతో మనిషి ఊగిపోతుంటే ఇయర్స్ టుగెదర్ అరిచి అరిచి చెప్పి చెప్పి ఇంటర్నల్ హెల్త్ ఏమవుతుందండి? డెఫినెట్గా ఇంటర్నల్ హెల్త్ పాడైపోతుంది, ఫిజికల్గా మెంటల్గా రెండు కూడా డ్యామేజ్ అయిపోతాయి మేడం. మనం దేని మీద ఫోకస్ చేయలేం. ఫస్ట్ ఏంటంటే రియాలిటీని మనం యాక్సెప్ట్ చేయాలి. ఎస్, ఇట్స్ ఓకే, అయిపోయింది, ఇది అయిపోయింది. మన ప్రమేయం ఉందా లేదా, మన ప్రమేయం లేకుండా జరిగిపోయిన నాటికి మనం ఏం చేయలేం. అంటే యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్ మనం. యాక్సెప్ట్ చేసుకున్న తర్వాత యాజ్ పర్ సైకాలజీ నేను చెప్తున్నాను, తర్వాత ఏంటంటే దాన్ని అడాప్ట్ చేసుకొని మనం బాగుండి మిగతా పరిస్థితులనైనా కొంచెం చక్కదిద్దుకోవచ్చు కదా. కాబట్టి మనం మెంటల్గా అండ్ ఫిజికల్గా ఫిట్గా ఉండాలి అని మనకి మనం మోటివేట్ చేసుకొని మిగిలింది మనం రన్ చేయాల్సింది ఉంది. కాబట్టి ఇంకా దానికోసం మనం మూవ్ ఆన్ అయిపోవాలి ఆ సిచ్యువేషన్ నుంచి.